ఇప్పుడు స్టఫ్డ్ ఇడ్లీ తయారు చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, దానికి ఏంటంటే ఫస్ట్ మనం ఆలు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి కదా. దానికి నేను కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటాను అనమాట. ఇది కొంచెం సరిపోతుంది, జస్ట్ ఇది ఆల్రెడీ బాయిల్ చేసిన పొటాటోసే కాబట్టి సరిపోతుంది. తర్వాత కొంచెం చనాదాల్, ఉరద్ దాల్, మస్టర్డ్ సీడ్స్, క్యూమన్ సీడ్స్. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. ఇవి ఫ్రై అయిపోయాయి కదా ఫ్రెండ్స్, చూసారు కదా మంచి కలర్ వచ్చేసింది ఇవి. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, జింజరు, కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్ వేసుకున్నాం అనమాట. అవి కూడా ఫ్రై అయిపోయాయి కదా ఆనియన్స్, చిల్లీ కూడా. నేను ఇవి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ అనమాట. పైన స్కిన్ తీసేసేసి ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాను. వీటిని బాగా స్మాష్ చేసేసుకోవాలి. దీంట్లో నేను కొంచెం టర్మరిక్ పౌడర్ వేస్తున్నాను, ఇది కర్రీ కదా. అలాగే మన టేస్ట్ తగినంత సాల్ట్ వేసి బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంత బాగా దీన్ని స్మాష్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే దీన్ని మనం ఇడ్లీ బేటర్లో స్టఫ్ చేస్తున్నాం కాబట్టి దీనికి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 minutes కూల్ డౌన్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయింది అనమాట. దీన్ని ఏంటంటే మనం ఇప్పుడు ఆలు పార్టీస్ చేసుకుంటాం కదా, ఇలా వీటిని ఇలా చేసి రెడీ పెట్టుకుందాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పార్టీస్లో రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీ స్టాండ్లో పెట్టుకుందాము. నేను ఆల్రెడీ 1 day బిఫోర్ ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఇడ్లీ బ్యాటర్ ఫార్మేట్ అవ్వని ఇడ్లీలు అంత బాగా రావు కదా, అందుకని చెప్పి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక ఇడ్లీ స్టాండ్ తీసుకుందాము. ఈ ఇడ్లీ స్టాండ్లో ఏంటంటే కొంచెం ఫస్ట్ మనం ఇడ్లీ బ్యాటర్ వేద్దాం అనమాట. ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పార్టీస్ ఉన్నాయి కదా, దాన్ని తీసుకొచ్చి ఇందులో పెడదాము. ఇప్పుడు ఏంటంటే వీటిని మనం ఇలా సెట్ చేసుకున్నాం కదా, దీనిపైన కూడా ఇడ్లీ బ్యాటర్ వేసేసుకోవాలి. చూసారు ఫ్రెండ్స్, ఇలా ఫిల్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని అంటే మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి ఒక 10 to 15 minutes స్టీమ్ చేసేసుకుందాము. ఇడ్లీ స్టాండ్లో పెట్టేసి అనమాట. ఇప్పుడు ఇంట్లో పెట్టేస్తున్నాను. నాది ఇడ్లీ కుక్కర్ కావడం వల్ల ఇది 4 whistles అవ్వగానే వచ్చేస్తుంది, స్టీమ్ అయిపోగానే. స్టఫ్డ్ ఇడ్లీలోకి చట్నీ చేసుకోవాలి కదా, చట్నీ చేసుకోవాలి కదా. ఇది ఏంటంటే హోటల్ స్టైల్లో చేస్తే పీనట్ చట్నీ అనమాట. రాయలసీమలో బాగా చేస్తారు ఇలాగే. కొంచెం పల్లీలు వేస్తున్నాను, పీనట్స్. ఇప్పుడు ఈ పీనట్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా, వీటిని తీసేసి పక్కన పెట్టేసుకుందాం అనమాట. మిక్సీ జార్లో వేసేసుకుందాము. తర్వాత ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అది కూడా వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, గార్లిక్ అనమాట ఇది. అలాగే కొంచెం జింజర్ వేస్తున్నాను. అలాగే రెడ్ చిల్లీస్. దీనికి ఏంటంటే రాయలసీమలో వాళ్ళు గ్రీన్ చిల్లీ వాడరు అనమాట, రెడ్ చిల్లీని వాడతారు. ఇవి కొంచెం స్పైసీగా ఉంటాయి. ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది కూల్ డౌన్ అయిపోయిన తర్వాత మనం మిక్సీ వేసుకుందాం. అలాగే దీంట్లో కొంచెం కొత్తిమీర, మన టేస్ట్ తగినంత సాల్ట్. నేను టర్మరిక్ని కొంచెం సోక్ చేసి పెట్టాను అనమాట, అది కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఏంటంటే మంచి ఫైన్ పేస్ట్ చేసేసుకున్నాను.
చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఫైన్ పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకుందాం కదా ఫ్రెండ్స్. నేను దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకున్నాము. పోపు వేసుకోవాలంటే ముందు కడాయి పెట్టుకోవాలి కదా. ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను అనమాట. మనం పోపుకి ఏం వేసుకుంటాం, కొంచెం మస్టర్డ్ సీడ్స్, కుల్మిన్ సీడ్స్ కదా వేసుకుంటాము. అలాగే కొంచెం ఆవాలు వేస్తున్నాను, అలాగే కొంచెం జీలకర్ర. అది ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదా, ఇందులో నేను రెడ్ చిల్లీ వేస్తున్నాను, అలాగే కర్రీ లీవ్స్, దీన్ని ఇప్పుడు తింపేసి చట్నీలో వేసేసుకున్నాం. ఫ్రెండ్స్ మన స్టఫ్డ్ ఇడ్లీలు వచ్చేసి దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లోంచి బయటకి తీసేద్దాము. తీసేసి కట్ చేసుకొని చూద్దాం ఎలా ఉందో. ఫ్రెండ్స్ మన స్టఫ్డ్ ఇడ్లీ పీనట్ చట్నీ రెడీ అయిపోయింది కదా. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్లో మీరు కూడా రెడీ చేసి పిక్ పెట్టండి.